కాబట్టి మాంత్రిక విద్య ఉంది అంటే ఆ విద్యను నేర్పడానికి అనుకూలమైన దూతలు, దయ్యములు ఉన్నాయి. వాటికి అతీత శక్తులు ఉన్నాయా లేవా? మోషే చేసిన పనుల్లో కొన్ని వారు కూడా చేశారా లేదా? పెద్దగా చెప్పండి. ఎలా సాధ్యమైంది? ఆ పవర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు ఆవాహనం చేసుకున్న ఆ దేవదూతలు, ఆ దురాత్మల వల్ల, ఆ దయ్యముల వల్ల వచ్చినాయి. ఇదే మాట ప్రకటన గ్రంథంలో అంటాడు. ప్రకటన గ్రంథము ఒక్కసారి తీయండి. దెయ్యాలంటే ఏం ఇంట్రెస్ట్ మన వాళ్ళకి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనం చదువు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువని శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు. అది మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయ మంత్రములను జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. అదుగో మాయ మంత్రములు అన్న కాడ రౌండ్ చేసుకోవాలి, పైన దయ్యములు అన్న కాడ రౌండ్ చేయాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మాంత్రిక విద్యలు ఉన్నాయి. మానవాతీతమైన కార్యాలను జరిగించేటువంటి దురాత్మలు కొంతమంది మనుషులను వశపరుచుకొని వాళ్ళ మీద ఏలుబడి చేసి వాళ్ళని తమ చేతి కిందకి తీసుకుంటే వాళ్ళు మాంత్రికత్వంలో ఉన్నవారు. వాళ్ళ ఆధీనంలో కొన్ని దురాత్మలు ఉంటాయి. వాడు అనుకుంటాడు నా ఆధీనంలో దయ్యాలు ఉన్నాయని. దయ్యాలు అనుకుంటాయి మనకు చిక్కాడు ఒక బకరాగాడని. వాడి చేత చేయించాల్సిన పనులన్నీ చేపిస్తాయి అవి. వాడికి తెలియదు. వాడు అనుకుంటాడు నాకు చిక్కినాయి అవని, నేను చెబితే అవి చేస్తాయని. కాదు, వాడిని నాశనం చేస్తాయి, వాడిని వాడుకుంటాయి, వాడి ద్వారా అనేకుల్ని నాశనం చేయడానికి పనిచేస్తాయి అవి. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతావు? మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు నీ చరిత్ర కొంత చెప్పాడు అంటే నువ్వు వెంటనే వాడికి బానిసవో దాసుడో అయిపోయి మొత్తం ఇచ్చేయటం కాదు. అది వాడికి ఎలా తెలిసిందంటే, కొంతమందికి ఏమో ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు మాయ చేసి వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకుంటారు. కొంతమందికి ఒరిజినల్గా దురాత్మల విద్య ద్వారా వాళ్ళకు తెలుసుద్ది. అయితే సాతానుకు మన జీవితంలో జరిగిన పరిస్థితులు తెలుసు, సమస్యలు తెలుసు, దయ్యాలకు కూడా తెలుసు, కానీ పరిష్కారం వాటి చేతుల్లో లేదు. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు కొంతమంది నా దగ్గరికి వస్తారు, వినండి, అన్నయ్య నాది 1,50,000 పోయినాయి అన్నయ్య డబ్బులు అంటారు. నన్ను ఏం చేయమంటా ఉంటాను నేను. ఎవరు తీశారో చెప్పు అంటాడు. ఎవరు తీశారో చెప్పు అంటాడు. ఇదే టైపులో మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. 1,50,000 డబ్బులు పోయినాయి అయ్యా అని చెప్పరు, వాడే చెబుతాడు. వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు, నమస్కారం అంటారు. అడు కూర్చుంటాడు, ఏదో అంటాడు, డబ్బులు పోయినాయిగా మీ 1,50,000 పోయినాయి. వామ్మో కరెక్ట్గా చెప్పాడుగా, వాయమ్మనే అని దమామని కాళ్ళు పట్టుకొని ఇక ఏడుస్తూ మొత్తుకుంటాను ఉంటా. అయ్యా పోయినాయి నిజమేనా? అమ్మో ఎంత శక్తివంతుడు, ఇంత డబ్బులు పోయినాయి. ఎవరు తీశారయ్యా? ఎవరు తీసేది ఏముంది, నీ బంధువుల్లోనే తీశారు అనో, ఇంటి పక్కన మీ ఇరుగు పొరుగులోనే తీశారు అనో చెబుతాడు. ఇక వచ్చిన కాడ నుంచి ఇక ఇంటికి ఏ బంధువు అన్నా రాని వీడు దొంగ చూపులు చూస్తుంటాడు. వాడికి వెళ్ళి ఎవరన్నా వచ్చి ఏ సుబ్బరా ఏంది ఎట్టున్నావు అంటే వీడు తీశాడేమో. అప్పుడప్పుడు వీడియోగా వచ్చేది. ఇక ఎవడన్నా రాని వాడికి వెళ్ళి ఇక విషపు చూపు చూస్తూ ఉంటారు. అందరిని అనుమానిస్తాడు, ఇక అందరినీ పగ చేసుకుంటాడు. ఏసుబారా ఏంది మౌనంగా అటు చూస్తున్నాయిందంటే ఏంది అంటాడు. ఏంది అట్టు మాట్లాడుతున్నా, బాగున్నావు లేదా పర్లేదు, బాగలేక ఏమయ్యాయింది, బాగానే ఉన్నా లేపు. ఏం మనిషివే అంత సీరియస్ అవుతా, నేనే ఉన్నాను. ఏమనేది పో, అందరు మంచోళ్ళేలే కానీ ఎవడు దొంగ ఎవడు మంచి అర్థం కావట్లా. 1,50,000 పోయి ఏడా పో అంటాడు. అవును పోతే నేను తీసానా ఏంది, ఏమో ఎవడు తీశాడో నిన్ను అన్నానా ఏంది నేను. అరే అప్పటిదాకా ఆప్యాయంగా ఉండే స్నేహం కాస్త చెడిపోయాయి, బంధుత్వం కాస్త పోయాయి. ఇరుగు పొరుగుల్ని కూడా అంతే. ఇప్పుడు డబ్బులు రాకపోగా, వినండి, డబ్బులు రాకపోగా పక్కన వాళ్ళని ఈడుదన్నట్టమో
వాళ్ళ చేత వీడి తన్నులు తింటమో జరిగింది. బంధువులకి వీడి శత్రువు కావటమో లేదా వీడికి బంధువులు శత్రువు కావటమో జరుగుతుంది. అదే తంతులో నా దగ్గరకు వస్తారు ఒక్కోసారి కొంతమంది, అన్నయ్య నాది గోల్డ్ పోయింది, గోల్డ్ అంటాడు. నన్ను ఏం చేయమంటావు అంటాను నేను. ఎవరు తీశారు అన్నయ్య? ప్రార్థన చేయి, నీకు చెబుతాడుగా దేవుడు. అదే పనిలో ఉన్నాడు ఆయన. అచ్చంగా నేను అదే డ్యూటీలో ఉన్నా, ఆయన కూడా అదే డ్యూటీలో ఉన్నాడు. ఎవరు బంగారం పోయింది, ఎవరు వెండి పోయింది, ఎవరు ఏం పోయినాయి ఏమండి విషయం. ఎవడో ఒకడు తీశాడు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎవడు తీశాడో నీకు తెలియాలా, పోయిన వస్తువు దొరకాలా, ఏం కావాలంటాను. సరే ఎవరో ఒకళ్ళు తీశారు అన్నయ్య, దొరికితే చాలంటాడు. ఆ మాట అన్నా బాగుంది. వస్తువు పోయిన నువ్వు అడగాల్సింది ఏంటంటే దొరికేటట్టు ప్రార్థించన్నా అని. అంతేగాని ఎవరు తీశారు అంటే ఇంటికి పోయి తన్నుకొని సావటానికేగా. నేను ఎందుకు చెబుతాయన్నీ? ప్రార్థన చేస్తా, విశ్వాసంతో ప్రార్థన చేస్తా. చాలామంది మళ్ళా వచ్చి చెప్పారు నాకు. నేను ప్రార్థన చేసి ఒక మాట చెప్తా. నేను ప్రార్థన చేస్తున్నా, ఎవరైనా నీ వస్తువు చోరీ చేసిన వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు వాళ్ళకు ప్రేరణ పుట్టి నీ వస్తువుని తెచ్చి నీ ఇంటి ఆవరణంలో కానీ నీ సమీపంలో కానీ విసిరే అవకాశం ఉంటుంది. నువ్వు వెళ్ళి కొంచెం చూసుకో అంతే. లేదా ఎవరు తీయకుండా నువ్వే మరచి ఉంటే అది ఎక్కడుందో నీకే జ్ఞాపకంలోకి వస్తుంది, దొరికిద్ది పో అని ప్రార్థన చేస్తా. అలాగ వెళ్ళి పొందుకొని వచ్చి చాలామంది నాకు కలిసి సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు దేవుని కృపలో. కాబట్టి చనిపోయిన మానవుల ఆత్మల దయ్యాలు చేయడం కాదు, దయ్యాలు వేరుగా ఉన్నాయి, వాటికి మానవాతీత శక్తులు ఉన్నాయి. అవి మనిషిలో ప్రవేశించినప్పుడు మనుషుల్ని తమ వశపరుచుకోవటానికి కొన్ని వాళ్ళ లైఫ్లో జరిగినవి చెబుతాయి. చెప్పినప్పుడు వీడికి అర్థమైంది ఇది నా రహస్యం, ఎవరికీ తెలియదు. ఇక్కడ అవుట్ అయిందంటే ఇది దైవశక్తే కాక మరొకటి కాదంట. కానీ వాస్తవంగా దైవశక్తి కాదు, అది దయ్యపు శక్తి. ఐగుప్తులో ఉన్న మాంత్రికులు మోషేని ఎదుర్కొని 4-5 సార్లు మోషే చేసిన పనులన్నీ చేసి చివరికి ఏమని తేల్చారు? రాజువైన ఫరో గారు, అతనికి తోడై ఉన్నది దైవశక్తి. చూస్తారా వచనం? అతనికి దైవశక్తి తోడై ఉంది అంటే అర్థం ఏమిటి? వీళ్ళు అప్పటిదాకా దేని శక్తితో చేశారు? దయ్యపు శక్తితో చేశారు. నిర్గమకాండంలో ఉంటుంది. ఉందా తల్లి? వెళ్ళిపోయిందా? ఉందా? అక్కడే ఉందా? 8వ అధ్యాయం 19వ వచనం అంట, అక్కడే ఉంది. పాపం చదువుమా. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అద్దుగో, ఇది దైవశక్తి, ఇది దైవశక్తి. మోషేకి తోడై ఉంది. మనలాగా మాంత్రికత్వం ద్వారా ఆవాహనమయ్యే దయ్యపు శక్తులు కాదు. ఒరిజినల్గా సృష్టికర్త, జీవం గల దేవుడు, సకల చరాచర ప్రాణకోటిని మొత్తాన్ని నిర్మించిన వాడు, మానవ జాతి, జంతు జాతి, సర్పజాతి, మృగజాతి, పక్షజాతి, చేపజాతి, దేవదూతల సకల జాతులను నిర్మించినటువంటి ఆ సర్వశక్తుడైన దేవుని హస్తం అతనికి తోడై ఉంది. బాబోయ్, హల్లెలూయా! ఎంత పవర్ఫుల్లో చూడిగా. నీ దయ్యాలు భూతాలంటే దయ్యాలు భూతాలు చేసినోడు కూడా ఉన్నాడు. చేసినోడు ఎవరు అంటే ఆయనే మోషేకి తోడై ఉన్నాయన. ఇక ఆయన ముందు తోక జాటిస్తుందా? ఏ కుండ అయినా కొమ్మరి ముందు వచ్చి ఓవర్ యాక్షన్ చేసింది అనుకో, ఏమైద్ది? ఎంత అందమైన కుండైనా, ఎంత బలమైన కుండైనా, ఎంత ఆకర్షణీయమైన కుండైనా, ఎంత మహిమ గల కుండైనా ఒక్క దెబ్బతో ముక్కలైపోద్ది. అలా సమస్త శక్తులను, దురాత్మలను, దయ్యములను, సాతానును మొత్తాన్ని, నువ్వు భయపడుతున్న మనుషులకు అదురుకొని చేస్తారు కొంతమంది. అమ్మో ఆయన మామూలుడు, అమ్మో ఆయన, ఆహా ఎవడికంటే గొప్పమ్మ ఆయన, అమ్మో మా ఆఫీసరు ఏడిచాడు వెధవాయ్, ఒక్క గుద్దు గుద్దాడంటే మళ్ళీ 4 రోజులు లేవడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు అమ్మో అసలు ఆమె భయంకరాలు, ఈయన భయంకరుడు. ఎవడు భయంకరుడు? ఒక్క దెబ్బ కొట్టాడంటే ఇంక మళ్ళీ వాళ్ళు లేవడు. కాబట్టి ఏ నరమాత్రులు నన్నేమి చేయగలరు? దయ్యములు నన్నేం చేయగలవు? మంత్ర ప్రయోగాలు నన్నేం చేయగలవు? సాతాను శక్తులు నన్నేం చేయగలవు? ఇవన్నీ కుండలే కదా. కుమ్మరి నావాడు
కొట్ట కొట్టు కుమ్మరి నా వాడు. ఏ కుండైనా ఓవర్ యాక్షన్ చేసిందంటే ఒక దెబ్బ కొడతాడు అంతే, ముక్కలు చెక్కలు అయిపోద్ది. ఇక పనికిరాను కూడా పనికిరాదు మళ్ళా. అందుకే దయ్యములు ఆయన పాదాల దగ్గర పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని గడగడ వణుకుచు, మాతో నీకేమి, కాలము రాకమునుపే మమ్మను నశింపజేయవచ్చితివా అని లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనంలోను, మత్తయి వార్త 8వ అధ్యాయం 28వ వచనంలోనూ దయ్యాలు మొత్తుకున్నాయి. ఇంటికి వెళ్ళినా చూడండి, టైం లేదు, ఎడ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎందుకు అంటే యేసయ్య తలుచుకుంటే వాటిని నిలువున నాశనం చేసే హక్కు, అధికారం, శక్తి కలిగిన వాడని దయ్యాలకు తెలుసు. మనకు తెలిసి చావట్లా. మనకు తెలిసి చావక అంత శక్తివంతుడైన దేవుణ్ణి పట్టుకొని మనోళ్ళు కొంతమంది మంచి పవర్ఫుల్ గల మాంత్రికుడేనా, నువ్వు చర్చికి వెళ్తావుగా, నువ్వు మాంత్రికుడు అంటున్నావు ఏంటంటే, ఉరుక చర్చి లేదే, నువ్వు చెప్పు పనోడేనా, తెలిస్తే మీ వాళ్ళు నన్ను ఊరుకోరండి, ఏం తెలిసేటట్టు పోతామైంది, ముసుగులో పోద్దాంలే. ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడనుకొని బయలుజెబూల దగ్గరికి పంపించావా, ఎక్కిన మంచం దిక్కుండా పోతావా అన్నాడు ఏలియా ఒక రాజుతో. జీవం గల దేవుని భక్తుడవై ఉండి అతన్ని ఆశ్రయించకుండా బయలుజెబూలు అక్కడికి పంపిస్తావా? ఏమని బతుకుతానో సస్తానో తెలుసుకుందామని పంపిస్తావా? నేను చెబుతున్నా విను, బతకవు, పోతావు. చెప్పాడా లేదా? రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయములోనే ఉంది. వినండి, నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే, ఇంటికి పోయినా చూసుకుందరు. కానీ పెన్నుంటే రాసేసుకొని ఊరుకోండి, నీకు అంతే. సంతోషంగా స్తోత్రం చెబుదాం.